ఆయన్ని పొగట్టం. అసలు డిఎస్సి మీద చర్చించండి. వీళ్ళని ప్రశ్న అడిగేవాళ్ళు ఎవడక్కడ? ఇక్కడ ప్రతిపక్షంగా మేము ఉన్నాం. డిఎస్సి మీద చర్చకి వస్తే వీళ్ళ తప్పులన్నీ బయటపడతాయని, వీళ్ళ అవినీతి భోగాతం అంతా బయటపడుతుందని రికార్డెడ్గా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అవి అక్కడ ఇక్కడ రాకుండా చర్చకి డిఎస్సిలో చర్చ పెడదామని మేము అంటుంటే మంత్రి వచ్చి కూర్చుంటాడు. ఇంత సీరియస్గా మేము అందరూ అడుగుతున్నప్పుడు ఆయనలో నిజాయితీ ఉంటే, తప్పులు జరగలేదనుకుంటే వెంటనే బిజినెస్ అంతా ఆపి ముందు చర్చిద్దాం రమ్మని చెప్పాలి కదా. నష్టమే ఉంది. ఇది మా తరపున ఇదో పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియాలి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. మీరు డిఎస్సి నడిపినటువంటి విధానం అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో ఇచ్చాడు. మరి నిన్న చూసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు ఇస్తారు. నువ్వు రా చర్చిద్దాం, నీకు ఏమన్నా దమ్ము ఉంటే అంటాడు. దాన్ని మళ్ళీ ఆయన పెద్ద ఆయన ఎండార్ట్ చేస్తారు ఆయనకి. దానికి ఏమిటిది? చర్చిద్దాం అని మేము చెప్తుంటే కౌన్సిల్లో లేనటువంటి సభకే ఈయన వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు చర్చించడానికి ఏంటి ఇబ్బంది ఏంటి? నువ్వు రా అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. మేము కూడా చంద్రబాబు నాయుడు రమ్మని చెప్పేసి మాట్లాడుతున్నానా? అంటే చర్చించాలనేటువంటి దాంట్లో మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి అక్కడ ఏమి అవినీతి జరగలేదు అనుకుంటే వచ్చి చర్చించండి. ఆ సమాచారం ప్రజలకు ఇవ్వండి. తప్పుడు విధానంతో మీరు ఏదైతే 20 లక్షలకే 15 లక్షలు కొనుక్కున్న పోస్టులు అని చెప్పేసి ఆడియో క్యాసెట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా ఏ విధంగా ఇచ్చారనేటువంటిది కనపడుతుంది. అసలు ఎగ్జామే రాయకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనచరిత్ర మిగుతుందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు విధానం. ఈ అసెంబ్లీని 6 నెలలకు ఒకసారి జరపాలి కాబట్టి ఆ విధంగా జరిపి అనిపించుకునేటువంటి పరిస్థితి, మీకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ మళ్ళీ ఇబ్బంది అవుద్ది అనేటువంటి ఉద్దేశంలో అసెంబ్లీ జరుపుతున్నారు తప్పితే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు మేము అడుగుతున్నాం. రైతులకి ఎరువులు లేక, పండించినటువంటి వరి వేసుకున్నటువంటి వాళ్ళకి నీరు లేక, అనేక సమస్యలు, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేదు, పత్తి రైతులకి లేదు. అనేక రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలం అవుతుంటే దీని మీద చర్చించి ప్రజలకు చెప్పేది ఏమీ లేదు. చెప్పేది ఏమీ లేక మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్తారు. చెప్పేది ఏమీ లేక ఇక్కడ మీకు సంబంధించినటువంటి ప్రతిపక్షం లేని సభలో తప్పట్టు దాచడానికి, డబ్బా కొట్టుకోవడానికి చేస్తున్నటువంటి మరి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు ప్రతిపక్షం, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చారని చెప్పేసి ఇప్పుడు 2 సంవత్సరాలు అని చెప్పేసి పండగ చేసుకోవడం కోసం గ్రామాల్లో తిరుగుతున్నారు. గ్రామాల్లో మీరు తిరిగేటప్పుడు 10 మంది కూడా ఉండలేదు ఎవరోని. ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు ఏదన్నా నీకు 15 అన్న ఏదని అడుగుతున్నారు. ఆడపిల్లలు, రైతులు అడుగుతున్నారు. 20,000 సంవత్సరానికి 20,000 ఎకరానికి ఇస్తున్నారు ఏదయ్యా అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. నిరుద్యోగులు ఉన్నవాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనేటువంటిది నెలకు 3,000 ఇస్తున్నావు ఏదైనా వాళ్ళు అడుగుతున్నారు. 45 సంవత్సరాలు ఉన్నట్టు 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలందరికీ సంవత్సరానికి 18,750 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు. వాళ్ళు అడుగుతున్నారు. అనేక రంగాల్లో పూర్తిగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర, ప్రజల ముందుకు వస్తే అడుగుతున్నారనేటువంటి గ్రామాల్లో కనపడుతుంది. మీ నాయకులు తిరగట్లేదు, ముఖం చాటేసుకుంటున్నారు, 4-5 వస్తున్నారు ఎక్కడన్నాని. అదే ఒకప్పుడు గ్రామాల్లోకి వెళ్తే ఏ విధంగా ఉండేది, ఈరోజు ఏ విధంగా ఉందనేటువంటిది ఈ ప్రభుత్వం దివాళీ కోరుతనానికి ఇది ఒక నిదర్శనం. ఎక్కడ సంబంధం లేకుండా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ఈ అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతిలో దోశ తినేది ఉంది కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నారు, అమరావతి గురించి చెప్తున్నారు. అమరావతి మీద జరిగినటువంటి అవినీతులు ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఇవన్నీ చూసి మీకు సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేకే అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మేము. అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలిలో నేను నా పేరు మీద వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. డిఎస్సి మీద, డిఎస్సిలోని అక్రమాలు, అదేవిధంగా డిఎస్సిలోని స్పోర్ట్స్ కోటా కింద జరిగిన అవినీతిని చర్చిద్దామని చెప్పి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా మేము అడుగుతున్నాం, డిఎస్సి మీద శాసన మండలిలో చర్చ జరగాలని. ఈరోజు మేమంతా చాలా ఆశగా శాసన మండలికి వెళ్ళాం. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో లోకేష్ కూడా వస్తున్నాడు. లోకేష్ తప్పకుండా ఈ డిఎస్సి మీద చర్చిస్తాడు. ఎందుకంటే నిన్ననే అసెంబ్లీలో నోట్ ఇచ్చాడు డిఎస్సి మీద, ఇక్కడ కూడా చర్చిస్తాడని చెప్పి ఆశగా మేమంతా వెయిట్ చేస్తున్నాం. తీరా లోకేష్ వచ్చాడు. లోకేష్తో పాటు ఒక 15 మంది మంత్రులు వచ్చారు. అబ్బా బాగానే ఉంది, 15 మంది మంత్రులతో వచ్చాడు, సో డిఎస్సి మీద చర్చ జరుగుతుందని చెప్పి మేమంతా ఆశపెట్టాం. తీరా లోకేష్ వచ్చి మంత్రులతో వచ్చి చర్చిద్దాం రండి బాబు అంటే ఈ లొకేషన్ టీము ఈ పేపర్లు లీక్ చేసిన లోకేష్ కాదు, ఇతని పేరు లీకేష్. ఈ లీకేష్ వాళ్ళ సభ్యులతోటి, వాళ్ళ మంత్రివర్గంతో పారిపోయాడు. మేము డిఎస్సి మీద చర్చిద్దాం, నీ శాఖకు సంబంధించిన స్కామ్ ఇది, నీ శాఖకు సంబంధించిన స్కామ్లో నువ్వే అడ్డంగా శాసనసభలో దొరికిపోయావు. మేము స్పోర్ట్స్ కోటాలో రాతపూర్వకంగా లేదు తీసేసామని చెప్పావు, ఒక అబద్ధం చెప్పావు. రెండో అబద్ధం, అసలు గత డిఎస్సిలో కూడా రాతపూర్వకంగా లేదు, రిటర్న్ టెస్టులు లేవు స్పోర్ట్స్ కోటాలు అని చెప్పి మరొక అబద్ధం చెప్పావు. మరి మూడో అబద్ధం, పివి సింధు లాంటి వాళ్ళకే ఏమాత్రం రిటర్న్ టెస్ట్ లేకుండా ఇచ్చామని చెప్తున్నావు. సరే ఇవన్నీ మాట్లాడదాం అని ఈ లీకేష్ని అడిగితే లీకేష్ అసలు ఏమీ కూడా మాట్లాడకుండా వెళ్తున్నాడు. పివి సింధు లాంటి వాళ్ళకి ఒకరికో ఇద్దరికి ఇస్తారు. పివి సింధువో, అజరుద్దీనో, లేకపోతే వెంకటేష్ ప్రసాదో, లేకపోతే వివిధ రంగాల్లో స్పోర్ట్స్ రంగాల్లో నిష్ణాతులకు ఒకరికి ఇస్తారు. కానీ 460 మందికి కేవలం సర్టిఫికెట్, అది ఖోఖో ఆడిన వాళ్ళకి, ఖోఖో నేను తప్పట్లేదు, డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి కూడా డైరెక్ట్గా ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా ఇది. ఈయన స్టాన్ఫోర్డ్లో ఏ విధంగా సత్యం రామలింగరాజు డబ్బులతోటి స్టాన్ఫోర్డ్లో మేనేజ్మెంట్ కోటాగా వెళ్ళి స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడో, అక్కడి నుంచి వచ్చాడు. అలాగే లీకేష్ మేనేజ్మెంట్ కోటా కింద ఈ 464 మందిని, సుమారు 450 మంది పోస్టుల్ని ఈ లీకేష్ మంత్రి ఇచ్చేశాడు. ఈయన మేనేజ్మెంట్ కోటా. ఈ మేనేజ్మెంట్ కోటా ఎవరు? ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా ఎవరు? ఈయనతో పాటు ఎవరైతే యోగాలలో నడిచారో వాళ్ళకి ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా ఇచ్చారు. ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ ఏ విధంగా కేంద్ర గణాంకాలతో పోల్చుకుంటే మన రాష్ట్ర హోంశాఖ ఎలాగ కిందకి జారిపోయిందో, లీస్ట్ పెర్ఫార్మెన్స్లో మన హోంశాఖ ఎలా ఉందో, ఈ 2 సంవత్సరాల్లో విద్యాశాఖ కూడా అదే విధంగా అలా జారుతూ వచ్చినాయి. ఇదే మంత్రి ఇంకొక 3 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉంటే, ఈ లీకేష్ 3 సంవత్సరాలు విద్యాశాఖగా ఉంటే, ఈ 3 సంవత్సరాల్లో ఈయనకు ఒక అవార్డు వస్తుంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు కాదు, వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు లీకేష్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఈయనకు ఒక అవార్డు వస్తుంది. కేంద్ర గణాంకాలు, నే గణాంకాలు కాదు. ఇప్పటికే ఈ లీకేష్ వల్ల ఎన్ని స్కూల్స్ మూతపడుతున్నాయి, ఎంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఎన్ని గవర్నమెంట్ పాఠశాలలు మూసేస్తున్నారు, ఇవన్నీ కూడా బోల్డ్ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ డిఎస్సి కాబట్టి ఈ డిఎస్సి మీద ఈ లీకేష్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, సభకు రావాలి, మండలికి రావాలి, మండలిలో సమాధానం చెప్పాలి. మండలిలో సమాధానం చెప్పడమే కాకుండా దీని మీద చర్చ జరగాలి. ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా కింద ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద 400 పోస్టులు ఇచ్చాడో ఈ లీకేష్ మంత్రి, ఆ పోస్టులను రద్దు చేయాలి, దానికి రాతపరీక్ష పూర్తి చేయాలి. దీని మీద సిబిఐ విచారణ చేయాలనేది మా డిమాండ్.
అరే డిమాండ్ వాళ్ళు మేము డిమాండ్ చెప్తుంటే వాళ్ళు కొత్త డిమాండ్ చెప్తున్నారు. ఏపీపీఎస్సీ మీద జరగాలి అని చెప్తున్నారు. రెండ్రా బాబు, ఏపీపీఎస్సీ మీద చెయ్యండి, మేము చెప్తున్నాం. సిబిఐ విచారణ చేయండి. సిబిఐ విచారణ మీద ఏపీపీఎస్సీ మీద చర్చ పెడదాం, ఇదే కౌన్సిల్లో పెడదాం. డిఎస్సీ మీద చర్చ పెడదాం. ఈ రెండిట్ల మీద సిబిఐ విచారణ వేయండి. ఈ రెండిట్ల మీద సిబిఐ విచారణ వేసే వరకు నువ్వు రాజీనామా చేసి నీ శీల పరీక్ష నిరూపించుకో బాబు. లీకేజ్ అంటే ఈ లీకేజ్ తుస్సుమని పారిపోతూ ఉన్నారు. ఇప్పటికన్నా సరే రాష్ట్ర ప్రజల తరఫున మీ ద్వారా లీకేజ్ని అడుగుతుంది ఏంటంటే, ఈ లీకేజ్ మేనేజ్మెంట్ కోటా కింద ఏ విధంగా అయితే సుమారు 464 పోస్టులు ఉన్నాయో, ఏ విధంగా ఎంతెంత డబ్బులు తీసుకున్నారో ఏంటనేది మండలిలో తేలాలి. తప్పకుండా అంతవరకు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి శాసన మండలి సభ్యులుగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ రోజైనా సరే 4 రోజులు వీళ్ళకేదో మా సహచరులు చెప్పినట్టు ఏదో కొంప కొల్లేరైపోయినట్టు 4 రోజులు పెట్టారు. 4 రోజులు అంటే 6 నెలలకు ఒకసారి పెట్టాలి కాబట్టి 4 రోజులు. 4 రోజుల్లో ఒక రోజు అయిపోయింది. రెండో రోజు మళ్ళీ డిఎస్సీ మీద మాట్లాడలేదు. ఇంకా మిగిలింది 2 రోజులు. ఈ 2 రోజులని కాస్త పొడిగిస్తారా లేకపోతే ఈ 2 రోజుల్లోనే ఈ డిఎస్సీ మీద చర్చ కొనసాగిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. ఈ లీకేజ్ మంత్రి గురించి కూడా బీజేపీ జనసేన కూడా స్పందించాలి. ఈ పేపర్ లీకేజ్, డిఎస్సీ స్కామ్ ఇవన్నీ కూడా ఈ బీజేపీ అదేవిధంగా జనసేన వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళ కూడా ఈ స్కామ్ని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే చేయట్లేదన్నది కూడా ఈ జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నేను చెప్పాడు కదా, నేను ప్రశ్నించడానికే వచ్చాను, ప్రశ్నలతో కూడిన పార్టీ అని చెప్పాడు కదా. ప్రశ్నించవలసిన సమయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ని అదే లీకేజ్ని ప్రశ్నించాలి. ఏమయ్యా బాబు, ఇంత స్కామ్ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నాను? అదే స్కామ్ జనసేన జరిగితే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో అదేవిధంగా జనసేనని కూడా ఈ లీకేజ్ని ప్రశ్నించాలి, బీజేపీ ప్రశ్నించాలి, ఇలా అవినీతిని అంతా ప్రశ్నించాలని కోరుకుంటూ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బీఎస్సీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో పట్టుబడుతున్నాం.